पुरस्तात् तमेव विदित्वा अतिमृत्युमेति नान्यः पन्था विद्यते यनाय नान्यः पन्था विद्यते यनाय। ఓం శాంతి 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 ఓం. సత్యార్థ ప్రకాశము అధ్యాత్మ సత్సంగానికి వచ్చేసినటువంటి వారందరికీ నమస్తే, స్వాగతం, సుస్వాగతం. సత్యార్థ ప్రకాశం నవమ సముల్లాసం 200 పుట సంఖ్యను చూడండి. నవమ సముల్లాసము. విద్య అవిద్యలు బంధమోక్షములు వ్యాఖ్యానింపబడును. విద్య అంటే ఏంటి, అవిద్య అంటే ఏంటిది, బంధము అంటే ఏంటి, మోక్షము అంటే ఏంటి, ఈ విషయమున ఈ యొక్క సముల్లాసములో వ్యాఖ్యానించబడుతుంది. మొదట విద్య గురించి. విద్యాంచ విద్యాంచ యస్తద్వేదో భయం సహా అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా అమృతమశ్నుతే. విద్య అవిద్యయను ఈ రెండు, విద్య అవిద్యయను ఈ రెండింటి స్వరూపమును ఈ రెండింటిని విద్యను తెలుసుకున్నప్పుడు విద్య గురించి ఎక్కువ లోతుగా ఎప్పుడు తెలుస్తుంది అంటే అవిద్య తెలిసినప్పుడే విద్య గురించి లోతుగా తెలుస్తుంటది. అవిద్య గురించి తెలుసుకునేటప్పుడు విద్య అంటే ఏంటో ఆ రకంగా తోడుతో, అంటే ఒకదానితో పాటు ఇంకొకటి తెలుసుకుంటేనే, రాత్రి అంటే ఏంటి అంటే దినం గురించి తెలుసుకుంటేనే రాత్రి విలువ తెలుస్తుంది అనేటువంటిది. ఒకదానితోటి ఒకటి ఎరిగిన మనుషుడు అవిద్య అనగా కర్మోపాసన వలన మృత్యువును ధరించి విద్య యథార్థ జ్ఞానము వలన మోక్షమును పొందును. ముందు అవిద్య అంటే ఈ జన్మం ఏంటి, ఏంటి అనే విషయాన్ని గురించి తెలుసుకున్నప్పుడే, ఇదంతా అవిద్య, చావు పుట్టుకలు ఇవన్నీ ఎప్పటికీ శాశ్వతము కావు. ఈ చావు పుట్టుకల ద్వారా ఏదో ఒకటి శాశ్వతం జరుగుతున్నది. ఏమిటి అంటే ఆత్మకు చావు లేదు అనేటువంటిది వ్యక్తమవుతున్నది. అయితే ఈ చావు పుట్టుకల్లో ఉండడం, పునర్జన్మతో పొందడం, ఈ జన్మలు మార్చడం, ఇదంతా అవిద్య. విద్య ఏంటంటే పరమాత్మ సాన్నిధ్యం నుంచి, స్వర్గం నుంచి, స్వర్గ సుఖమును ఏవగించి వైదొలిగినటువంటి ఆత్మ, దారి తప్పినటువంటి పిల్లవాడు ఇంటికి చేరడం, తల్లిదండ్రుల చెంతకు చేరడం ఏ రకంగా సుఖదాయకం అనిపిస్తుందో ఆ విధముగానే ఈ బంధనాల నుండి జీవనముక్తిని పొందినప్పుడు ఆ విధముగానే ఆనందం, ఉత్సాహం, ఉల్లాసం కలుగుతుంటది. అవిద్యా లక్షణము. ఇప్పుడు ఏంటంటే విద్య గురించి అవిద్య, అవిద్య గురించి విద్య. అవిద్య రహస్యాన్ని తెలుసుకున్నప్పుడే విద్య గురించి ప్రయత్నించడం సాగుతుంది. ఇప్పుడు మనం అంతా ఈ యొక్క బ్రహ్మ ముహూర్తంలో అధ్యాత్మ సాధన ఎందుకు చేస్తున్నాము అంటే మనకు అవిద్య గురించి తెలిసింది, దుఃఖం గురించి తెలిసింది కాబట్టి ఆ దుఃఖాన్ని తరించేటువంటి ఉపాయాన్ని, విద్య ద్వారా జ్ఞానవంతులమై జీవనముక్తిని పొందడం, ఈశ్వర ప్రాప్తిని పొందడం గురించి ఈ యొక్క ప్రయత్నం సాగుతుంది. ఇప్పుడు అవిద్య యొక్క లక్షణాలు. అవిద్య అని దేన్ని అంటారు, అవిద్య ఎలా ఉంటుంటది అనేటువంటి విషయాన్ని యోగ దర్శనం సాధన పాదంలో 5వ సూత్రముగా పతంజలి మహర్షి చెప్పాడు. దాని గురించి అనిత్య అశుచి దుఃఖ అనాత్మసు నిత్య శుచి సుఖాత్మ ఖ్యాతిరవిద్య. నిత్యముగా దానిని నిత్యముగా భావించడం. ఏది నిత్యము అంటే ఈ మానవ శరీరమే నిత్యము, ఈ స్త్రీత్వమే నిత్యము, ఈ పురుషత్వమే నిత్యము,
అశుచి. అశుచి అంటే ఏది తినాలో తినకూడదు, ఏది తినకూడదో తెలియదు, ఏది తినాలో తెలియకూడదు, ఎలా ఉండాలో తెలియదు, ఎటువంటి వస్త్రధారణ చేయాలో తెలియదు. అశుచి. అశుచిని శుచిగా భావించడం, ఇది అవిద్య. దుఃఖ దుఃఖాన్ అనాత్మసు. ఈ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో, కష్టాలు, బాధలు పడడం, ఓర్చుకోవడం, ఇదంతా ఇబ్బందులు పడడం, ఈ దుఃఖాలు ఏవైతే ఉన్నాయో ఇదే జీవితము అని అనుకోవడం అవిద్య. మనిషిగా పుట్టినప్పుడు ఈ సమస్యలు అనేటువంటివి వస్తుంటాయి. మనుషులు కాకపోతే ఇంకా పశువులకు వస్తాయా అని తన అవిద్యను సమర్థించుకోవడం అవిద్య. అనాత్మసు అంటే ఈ దేహము ఆత్మ కాదు, ఆత్మ వేరు, దేహము వేరు, ఆత్మ వేరు, జీవితము వేరు, శరీరము వేరు. శరీరము యొక్క ఆయుష్, శరీరం యొక్క ఆయుష్ను జీవితం అనడం జరుగుతుంటది. ఆ జీవితంలో జీవించేటువంటి జీవాత్మ యొక్క విధి విధానమును జీవితం అనడం జరుగుతుంటది. అందుకని ఇక్కడ చెప్తున్నటువంటిది ఏంటంటే, శరీరం ఆత్మగా నేను స్త్రీనని, నేను పురుషుణ్ణని అనుకోవడం, ఇది నితాంతమైనటువంటి అవిద్య. స్త్రీ కాదు, పురుషుడు కాదు, ఆత్మ కేవలం ఆత్మభావం. అనిత్య నిత్య, అనిత్యములో నిత్యమని, అశుచిలో శుచి అని, దుఃఖములో సుఖమని, అనాత్మలో ఆత్మ ఖ్యాతిని భావించడం, ఇది అవిద్యగా చెప్పబడినది. అనిత్యముకు సంసారము కాదు, ప్రపంచం. ఈ అనిత్యమైనటువంటి ఈ ప్రాపంచిక దృశ్యము, ప్రాపంచిక వ్యవస్థ, శరీరంలో వంటి వాటిని నిత్యములు, కని విని ఎరుగు కార్య జగత్తు యోగ బలమున దేవతల శరీరం ఎల్లప్పుడూ ఉండుననేది విపరీత బుద్ధి కలిగి ఉండుట అవిద్యలో ప్రథమ భాగము. అందుకని ఇక్కడ ఏమిటంటే, అన్ని విపరీతమైనటువంటి కని విని ఎరుగనేటువంటి ఈ యొక్క కార్య జగత్తు ఎల్లప్పుడూ ఉంటుందని, ఈ భూమి ఎల్లప్పుడూ ఉంటుంది, ఈ సూర్యుడు ఎల్లప్పుడూ ఉంటాడు, ఈ గాలి ఎల్లప్పుడూ ఉంటుంది, ఈ అగ్ని ఎల్లప్పుడూ ఉంటుంది, ఈ భూమి ఎల్లప్పుడూ ఉంటుంటది, ఈ నీరు ఎల్లప్పుడూ ఉంటుంటది. ఇది ఎంత అవిద్య. ఇది ప్రకృతి జగత్తు కార్యరూపం దాల్చింది కాబట్టి, ఇది ఎన్నడో ఒక రోజు, ఏనాడో ఒకనాడు ప్రళయం అవుతుంది, విచ్ఛిన్నం అవుతుంది, నాశనం అవుతుంది. ఈ నాశనం అయ్యేటువంటిది ఎప్పటికీ ఉంటుందని భావించడం అవిద్య. యోగ బలమున యోగ సాధన చేయడం వల్ల శరీరము ఎల్లప్పుడూ ఉండుననేది విపరీత బుద్ధి. ప్రాణాయామం చేసినందువల్ల, ధ్యానం చేసినందువల్ల, సమాధిస్థమైనందువల్ల ఈ శరీరం ఎప్పటికీ ఉంటుందని విపరీతంగా ఆలోచించటం, ఈ శరీరంతో నేను ఎప్పటికీ ఉంటానని భావించడం అవిద్య. ఈ అవిద్యలో ప్రాథమికంగా మొట్టమొదటి భాగం, ప్రథమ భాగం అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అవిద్య యొక్క అనిత్యంలో నిత్యం భావించడం ఏంటంటారు? ఆ అశుచిని అశుచిగా భావించకుండా శుచిగా, అంటే శుచి అంటే పవిత్రత, అశుచి అంటే అపవిత్రత. అపవిత్రమును పవిత్రముగా ఎలా భావించనవుతుంది, దాని గురించి చెప్తున్నారు. అనగా మలమయమగు స్త్రీ మున్నగు వారి శరీరములందును, అంటే మలమయమగు శరీరం ఏదైనాను సరే, పురుషునిది కానీ, నపుంసకునిది కానీ, పశుపక్షి క్రిమి కీటకాలనేది ఏదైనాను సరే, ఈ మలమయమైనటువంటి
శరీరం, ఈ శరీరములందు ఏదైతే అథర్వవేదంలో చెప్పబడింది కదా, అష్టచక్రే నవద్వార అష్టచక్రే నవద్వారే దేవానాం పూరయోధ్య తస్మిన్ హిరణ్యో కోశ స జ్యోతిష ఆవృత. ఈ యొక్క నవద్వారే అని అన్నప్పుడు, నవద్వారాలు ఉన్నప్పుడు, 9 ద్వారములు ఉన్నప్పుడు, ఆ 9 ద్వారాల గుండా ఈ దేహం యొక్క వికారాలు చెవులోంచి, ముక్కులోంచి, కంట్లోంచి, మలమూత్ర ద్వారాల గుండా, నోటిలోంచి, ప్రతి చోట నుంచి వికారము అనేటువంటి పాచి బయటకు వస్తుంటుంటాడు. అందరికీ వస్తుంటుంటది. చౌర్యం, ఇంకా అంతేకాకుండా చౌర్యం అంటే వస్తువు ఎవరిదైతే ఉందో వారికి తెలియకుండా మనము వాడుకోవడము. దూరంగా అయితేనేమో మనము దానిని ఎవరికి కనపడకుండా దొంగిలించడానికి ప్రయత్నం చేయడం. ఇక అత్యంత సూక్ష్మమైనటువంటిది ఏంటంటే, అది అమ్మది కావచ్చు, నాన్నది కావచ్చు, పిల్లలది కావచ్చు, అన్నది, తమ్ముంది, చెల్లెలి, ఎవరిదైనా కావచ్చు, వాళ్ళకి తెలియకుండా మనం వాడుకోవడం కూడా దొంగతనమే. మిథ్యాభాషణం అని దేన్నంటారంటే అబద్ధం ఆడుట. అబద్ధం ఆడము అని అంటే ఏంటంటే, నేను తెలివైన వాడిని, నేను తప్పు చేయను అనేటువంటి తనను తాను సత్యాపితము చేసుకోవడానికి నోటికి ఏదొస్తే మాట్లాడడం అబద్ధం. మిథ్యాభాషణం అంటే లేనివి ఉన్నట్లుగా, ఉన్నవి లేనట్లుగా మాట్లాడి తనను గొప్పవారిగా, తనే తెలివైన వాడుగా నిరూపించుకునేటువంటి అజ్ఞానం, దానిని మిథ్యాభాషణం అనడం జరుగుతుంది. మిథ్యాభాషణంలో జరిగేది ఏంటంటే, ఎదుటి వారిని నమ్మించడానికి, అక్కడ ఉన్న పరిస్థితిని కప్పిపుచ్చడానికి, ఎదుటి వారిని నమ్మించడానికి చేసేటువంటి ప్రయత్నం మిథ్యాభాషణం, అబద్ధం ఆడడం అనడం జరుగుతుంది. అర్థమవుతుందా ప్రభాకర్ గారు, రాజవనమ్మ గారు? కెమెరాలు బంద్ చేసుకుంటున్నారు. అవుతుంది సార్, అదే ఉన్నది లేనట్టుగా చెప్పడం మిథ్యాభాషణం. అంతే, ఉన్నది లేనిది ఉన్నట్టుగా. మున్నగు అపవిత్ర విషయములందు, ఇప్పుడు అపవిత్రత అంటే, ఇప్పుడు వస్త్రధారణ చేసేటప్పుడు ఏంటంటే, నల్లని వస్త్రాలు, మురికి వస్త్రాలు, కళాహీనమైనటువంటి వస్త్రాలు మన వ్యక్తిత్వాన్ని కప్పిపుచ్చుతాయి. అందుకని కళాహీనమైనటువంటి వస్త్రాలను ధరించకూడదు. ఎవరు వాటిని ధరిస్తారు అంటే, ఎవరైతే అవిద్యాగ్రస్తమై ఉంటుంటారో, తప్పుడు పనులు చేస్తూ ఉంటారో. దొంగతనం చేసేవారు చూడండి, నల్లని గుడ్డను ముఖానికి అడ్డంగా పెట్టుకుంటారు. నల్లని, ఇప్పుడు ఆ గుడ్డ లేనప్పుడు ఏం చేసేవారంటే, ఆ మసి పూసుకొని వచ్చేవారు, అంటే నలుపుదనం అన్న. ఇప్పుడు బట్టలు వచ్చాయి కాబట్టి నల్ల బట్ట కట్టుకోవడం, ముఖానికి, శరీరానికి నల్ల బట్టలు వేసుకునే, నల్లవి ఇష్టపడేవారు ఎవరు అంటే, తప్పుడు వ్యవహారంలో నిష్ణాతులైనటువంటి వారు నల్లని వస్త్రాలను ఇష్టపడతారు. ఇప్పుడు మరి అయ్యప్ప దీక్ష ఉన్న వాళ్ళు ఎట్లుంటారు అని అంటే, వాళ్ళ ఉద్దేశం, ఆ దీక్ష యొక్క ఉద్దేశం ఏంటంటే, సమాజంలో మేమంటూ లేము అనేటువంటిది నిరూపించడమే నల్లని వస్త్రాలు. వాళ్ళ ఉద్దేశం వేరు. అంటే వాళ్ళు సమాజంలో లేము అని నిరూపించడం ఏమిటి అంటే, ఇదివరకు కార్యవ్యవహారంలో అన్ని రంగాలలో ఉండడం, అబద్ధాలు ఆడడం, దొంగతనం చేయడం, తాగడం, తినడం, వ్యభిచారం చేయడం, అన్నిట్లలో ఎట్లయితే ఉన్నారో, ఇప్పుడు ఆ పనులలో మేము లేము అనేటువంటిది నిరూపించడమే, కనబడకుండా ఉండడము ఆ రకంగా. అందుకని మన వ్యక్తిత్వాన్ని చాటేటువంటివి, మన ప్రతిభను వ్యక్తపరిచేటువంటివి, ఒక స్థాయిలో మనల్ని నిరూపించేటువంటిది ఒక వస్త్రాలు కళగా ఉన్నటువంటివి. అవి వస్త్రాలు కళగా ఉంటే మన వర్చస్సు, మన వ్యక్తిత్వము కూడా ఎదుటి వారి మీద ప్రభావం చూపిస్తుంటాయి. మనం కళాహీనంగా ఉంటే ఎదుటి వారిలో చులకన భావంగా ఉంటుంటాం. అందుకని మంచి వస్త్రాలు వేసుకోవాలి. అపవిత్ర విషయములందు పవిత్ర బుద్ధిని ఉంచుటయు
అంటే అపవిత్ర, ఇవి ఉతికినవే, ఇవి ఉతికిన వస్త్రాలే, స్నానం చేసి ఉతికిన వేసుకున్నా అని చెప్పేసి తమను తాము సమర్థించుకుంటారు. అవి కళాహీనంగా ఉన్నవన్నీ ఇవి కాదు. పాతవైనను సరే ఉతికినవి శుభ్రంగా చేసుకొని వేసుకోవాలి. వస్త్రాలు కొనేటప్పుడే కళను ఇప్పుడేంటంటే మురికిగా ఉండేటువంటివి గురుత్వాకర్షణతోటి పృథివీమయంగా ఉండడం, అధపతాళానికి దిగజార్చేటువంటి భావాన్ని ఎదుటి వారిలో మనల్ని చులకనగా నిరూపిస్తాయి. ఏవైతే కళగా ఉండేటువంటివి ఉవ్వెత్తున లేస్తున్నట్టుగా ఊర్ధ్వముఖంగా అభివృద్ధి సాధిస్తున్నట్టుగా. ఇక రంగులలోకి వస్తే ఏ రంగైనను సరే లేత రంగు ఉండాలి. ముదురు రంగు తామసికానికి గుర్తింపు, మహా అజ్ఞానంలో ఉన్నారు అని ముదురు రంగు నిరూపిస్తుంది. ఇక ఆధ్యాత్మిక సాధనలో ఉండేటువంటి వారు ఈ యొక్క నీలి రంగు, ఇంకా సాత్వికంగా ఉండేటువంటి వారు, సత్వప్రధానంగా ఉండేటువంటి వారు తెలుపు రంగు, ఇక రాజసికంగా ఉండేటువంటి వారు ఈ ఎరుపు రంగు. ఈ రకంగా రంగులను బట్టి ఉంటుంటది. మృత్యువు అని అంటే దుఃఖాన్ని జయించడానికి ప్రయత్నిస్తున్నటువంటి వారు పసుపు రంగు. లేత రంగు మన వ్యక్తిత్వాన్ని, మన ముఖవర్చస్సును వ్యక్తపరుస్తుంటుంటది. ముదురు రంగు మన ఇక మసి బట్టలు, ఇక మురికి బట్టలు అవన్నీ కళాహీనంగా ఉండి మనల్ని కూడా ఆలసి, సోమరిపోతూ, అసలు స్నానమే చెయ్యరు, జిడ్డు మొహము అని ఈ రకంగా మన వ్యక్తిత్వాన్ని ఎదుటి వారి ముందు చులకన చేస్తాయి. అందుకని పవిత్రత, అపవిత్రత, శుచి, శుభ్రతగా ఉండాలి. ఈ రకంగా అపవిత్రత అవిద్యలో రెండవ భాగం. దొంగతనం చేయడం, అబద్ధాలు ఆడడం కూడా ఇవి ఎంత అపవిత్రత విషయానికి వస్తుంటాయి. అపవిత్రత అంటే ఇందాక మనం శరీరం యొక్క నవద్వారాల గుండా వెలువడేటువంటి వికారం ఒకటైతే, మన బుద్ధి గుండా వెలువడేటువంటి వికారం నలుపోయి ఇష్టపడడం. ఇక వాక్శుద్ధి గురించి అబద్ధాలు ఆడడం, ఇది మాట్లాడేటువంటి వ్యవహారంలో. ఇక అత్యంత విషయ సేవన అనేది ఏంటంటారంటే, అత్యంత అంటే శృతి మించి, తహతకు మించి, అత్యంతము, మరియు ఏంటంటే విపరీతం, ఎక్కువగా, అధికముగా విషయం అంటే అది ఏ విషయమైనా కానీ, అంటే మాట్లాడడమే కానీ, మాట్లాడడం ఎట్లా అంటే మితిమీరి మాట్లాడడం, తినడంలో మితిమీరి తినడం, పని చేయడంలో మితిమీరి చేయడం, ఇక కామవాసనలో మితిమీరి చేయడం, దీన్నంతా అత్యంతం అంటారు. అత్యంతం అంటే ఎక్కువగా. విషయ సేవన రూప దుఃఖమునందు సుఖబుద్ధి. ఇది చేయడం అంటే మనిషిగా పుట్టినప్పుడు ఏదో ఒకటి చేయాలి కదా, ఏదో ఒకటి చేయాలి, చేస్తూనే ఉండాలి కదా. చేస్తూనే ఉండడం, ఏదో ఒకటి చేయడం, చేయాల్సిందే చేయడం, ఎంత చేయాలో చేయడం, చేయాల్సిందే చేయడం, దీనిని సుఖం అంటాడు. ఇక దుఃఖం అనేది ఏంటంటే తనది తనకు తెలియదు, వేరే వారి చెప్పింది అర్థం చేసుకోరు. అటువంటివి వాళ్ళు చాలా మంది ఉంటారు. వీళ్ళు ఇటువంటి అవిద్య దుఃఖంలో ఉంటారు. ఆ దుఃఖమునే అంటే వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో తెలియదు, ఎందుకు మాట్లాడుతున్నారో తెలియదు, ఆ మాట్లాడే ప్రసంగం అదేనా, ఎవరితో మాట్లాడుతున్నారో తెలియదు, తనను మాత్రం తెలివిగా ప్రదర్శించేందుకు మాట్లాడేటువంటి ఇదంతా వ్యవహారం అంతా అత్యంత విషయ సేవన కిందకు వస్తుంటది. అత్యంత విషయ సేవన రూప దుఃఖమునందు సుఖబుద్ధి. ఆ రకంగా వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను మంచిగానే మాట్లాడుతున్నాను, నేను ఉన్నదిన్నట్టుగా చెప్పాను కదా అని అనుకుంటారు. కానీ ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు అనేటువంటిది ఆ విషయావగాహన లేకుండా మాట్లాడడం, ఎదుటి వారిని ఏమాత్రం లెక్క చేయకుండా తానే తెలివిగా ఉన్నానని మాట్లాడేటువంటి వ్యవహారం అంతా ఇది
ఈ వారికి తెలియకుండానే వారు దుఃఖాన్ని తవ్వుకుంటున్నారు, ఎదుటి వారిలో వారి విలువను తగ్గించుకున్న వారు అవుతారు. అవిద్యలో 3వ భాగం. ఈ రకంగా అత్యంత విషయ సేవనం, మురికి బట్టలను ఎంచుకోవడం, కళాహీనమైన బట్టలను ఎంచుకోవడం, ఇదంతా అవిద్యలో 3వ భాగంగా. అనాత్మయైన దాని యందు ఆత్మబుద్ధిని ఉంచుట. అనాత్మయైన దాని అంటే ఈ శరీరమును, ఈ యొక్క స్త్రీ శరీరము, ఈ పురుష శరీరము, ఈ నపుంసక శరీరం, శరీర భావమును, ఇది శరీరము ఆత్మ కాదు అయినా నేను అని ఈ శరీరంని స్త్రీగా పురుషుడిగా నిరూపించి వేలెత్తి చూపిస్తూ నేను మాట్లాడుతున్నాను కదా, నేను కదా అని ఏదైతే అనాత్మలో ఆత్మభావమును ఉంచేటువంటి వాళ్ళు చనిపోయినటువంటి శవం మీద ఎప్పుడైతే బ్రతుకున్నంతగా కాలం ఎవరైతే నేను స్త్రీని, నేను పురుషుణ్ణి అని జీవితాంతం కొట్లాడి నిరూపించడానికి ప్రయత్నం చేసినటువంటి వారి శవం మీద పడి ఏడుస్తుంటారు. ఏంటంటే అమ్మ చచ్చిపోయావా, నాన్న చనిపోయావా అని చెప్పేసి ఆ అని పోవడం, చనిపోవడం. ఎవరు పోయారు? చనిపోవడం అంటే ఏంటి? ఎవరు ఇప్పుడు ఎవరినైతే జీవితాంతం స్త్రీగా పురుషునిగా చూపించి నేను ఆత్మను అని చెప్పేసి తన ఛాతి మీద వేలు పెట్టి నేను ఆత్మను మాట్లాడుతున్నాను అని చెప్పేసి వేలెత్తి చూపినటువంటి ఆ దేహం ఇప్పుడు చనిపోయింది అని అంటే ఇందులోంచి ఏమి పోయింది? ఆ బ్రతికున్నప్పుడు ఏమి ఎక్కువగా ఉండే? ఈ అని పోయినప్పుడు ముక్కు లేదా, కళ్ళు లేవా, తల లేదా, చెవులు లేవా, నోరు లేదా, కాళ్ళు లేవా, చేతులు లేవా, ఏమి లేదు, అన్నీ ఉన్నాయి. కానీ ఆ బ్రతికున్నప్పుడు కనబడినటువంటిదే ఈ చనిపోయినప్పుడు కూడా కనబడట్లేదు. బ్రతికున్నప్పుడు ఏమి కనబడట్లేదు అని అంటే ఏదైతే కంటి రెప్పలను వాలుస్తుందో, తెరుస్తుందో, ముక్కుతో శ్వాస తీసుకుంటుందో, నోటితో మాట్లాడుతుందో, ఈ యొక్క చేతులతో పనిచేస్తూ కాళ్ళతో నడుస్తూ ఉంటుండేదో, కాళ్ళను నడిపించి చేతులను నడిపించి ఇంద్రియాలను, శరీరాన్ని సక్రియంగా పరిచేటువంటిది ఆ యొక్క చైతన్య శక్తి ఈ చనిపోయినప్పుడు లేదు. ఇది వాళ్ళు గ్రహించట్లేదు. అందుకే చనిపోయిందని చెప్పేసి బోరున ఏడుస్తుంటారు. అర్థమవుతుందా రాజమణమ్మ గారు? ఓం నమస్తే ఆచార్య. అవుతుంది. అందుకని ఈ యొక్క అనాత్మయైన దాని యందు ఆత్మబుద్ధి నుంచుట అవిద్యలో 4వ భాగం. ఈ 4 విధములకు విపరీత జ్ఞానం అవిద్య అనబడును. ఇప్పుడు విద్య లక్షణములను చెప్తున్నారు. విద్య అని దేన్ని అంటారు అనేటువంటిది. దీనికి విపరీతముగా అనిత్యమనియు, అపవిత్రమనియు, దుఃఖమనియు, సుఖమనియు, అనాత్మయనియు, ఆత్మయనియు తెలుసుకొనుట విద్య అనబడును. ఇంతవరకు అవిద్య మొదటి భాగము, 2వ భాగం, 3వ భాగం, 4వ భాగం అని అవిద్య గురించి చెప్పడం జరిగింది. ఆ అవిద్యకు, దీనికి అంటే ఆ అవిద్యకు విపరీతముగా ఇంకా తెలుసుకునేది ఏంటంటే అవిద్యను అనిత్యముగా తెలుసుకోవడం, అనిత్యముగా తెలుసుకోవడం, అపవిత్రముగా తెలుసుకోవడం, దుఃఖముగా తెలుసుకోవడం, సుఖముగా తెలుసుకోవడం, అనాత్మగా తెలుసుకోవడం, ఆత్మగా తెలుసుకునుట విద్య అనబడును. అది ఎలాగా అనే దానికి ప్రమాణం ఇస్తున్నాడు చూడండి. అనగా వేత్తి యథావత్ తత్వ పదార్థ స్వరూపం యయా సా విద్య, యయా తత్వస్వరూపం తత్వస్వరూపం నా జానాతి భ్రమాద్ అన్యస్మిన్ అన్యన్ నిశ్చినోతి యయా సా అవిద్య. ఇక్కడ వేత్తి విధ జ్ఞానే ధాతువుతోటి వేత్తి అంటే తెలుసుకుంటాడు. యథావత్ ఉన్నది ఉన్నట్లుగా, దుఃఖముగా, సుఖముగా,
విద్యను విద్యగా, ఆత్మను ఆత్మగా, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకుంటాడు. తత్వ పదార్థ స్వరూపం, తత్వం, దుఃఖతత్వము, సుఖతత్వము, ఆత్మతత్వము, అనాత్మతత్వము, శరీరతత్వము, ఆత్మతత్వం, ఈ రకంగా దేనిది దానికి ఎట్లున్నదాన్ని అట్లా ఆ పదార్థ స్వరూపాన్ని తెలుసుకుంటాడు. యథావత్ వేత్తి, యథావత్ ఉన్నదన్నట్లుగా తెలుసుకుంటాడు. జయ, దేని ద్వారానైతే తెలుసుకుంటాడో, జయ అంటే తృతీయ విభక్తి ఏకవచనం, దేని ద్వారానైతే అంటే విద్య అనేది దేని ద్వారా తెలుసుకుంటాడు, అవిద్య అనేది దేని ద్వారా తెలుసుకుంటాడు అనేది ఈ యొక్క తెలుసుకునేటువంటి మాధ్యమం తెలివి. సా విద్య, తెలివి అంటే విద్య, ఆ విద్య ద్వారా తెలివి ద్వారా తెలుసుకుంటాడు. యయ, అదే తెలివి ద్వారా, ఏ తెలివి ద్వారానైతే యథావత్ ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకున్నాడు, అదే తెలివి ద్వారా తత్వస్వరూపం నా జానాతి, అంటే అవిద్యతో ఉన్నప్పుడు, అజ్ఞానమయంగా ఉన్నప్పుడు, స్వర్గం నుండి దిగి వస్తున్నప్పుడు, అప్పుడు ఎంత చెప్పినా వినిపించుకోరనమాట, వినిపించుకోనటువంటి తత్వం. యయ తత్వస్వరూపం నా జానాతి, ఎప్పుడైతే తత్వస్వరూపం తెలుసుకోలేడు, భ్రమాత్ అన్యస్మిన్ అన్యన్ నిశ్చినోతి, అక్కడ ఉన్నది ఒకటి అతడు నిశ్చయించుకుంటాడు ఇంకొకటి. యయ స అవిద్య, ఆ రకంగా అటువంటి తెలివిని స అవిద్య, అవిద్య అనబడుతుంది. దేని మూలమున పదార్థముల యథార్థ స్వరూపము బోధపడును అది అవిద్య. దేని మూలమున పదార్థముల యథార్థ స్వరూపము బోధపడును అది విద్య. క్షమించండి, నేనే పొరపడుతున్నాను, అవిద్య విద్య. దేని మూలమున తత్వ స్వరూపము తెలియదో, అన్యమున అన్యబుద్ధి కలుగును అది అవిద్య అనబడును. ఉన్నది ఒకటి, తాను ఊహించుకుంటున్నది ఒకటి. ఆ రకంగా మంత్రమున గల అవిద్య శబ్దమునకు అర్థము కర్మ ఉపాసన. మంత్రమున ఉన్నటువంటి అవిద్య శబ్దమునకు అర్థము కర్మ ఉపాసన. కర్మ అంటే పురుషార్థము, ఉపాసన అనేటువంటిది ధ్యానం. ఈ రెండు బాహ్యం, ఇవి బయటకు చూపించేటువంటివి. నా ఆభ్యంతరము, ఇటువంటివి బాహ్యమును ఆభ్యంతరము నగు కర్మ విశేషణమునకు నామం. ఇవి బాహ్యం, ఇయది బాహ్యం అంటే ఇటువంటివి బాహ్యం అంటే బయటకు చూపించేటువంటివిని, ఆభ్యంతరమునగు కర్మ విశేషణమునకు నామం. నామం అంటే పేరు. జ్ఞాన విశేషము కాదు, ఈ జ్ఞాన విశేషము ఇవి కావు. అందువలననే శుద్ధ కర్మములు పరమేశ్వరుని ఉపాసన చేయక మృత్యు దుఃఖము నుండి తప్పించుకొనలేడని మంత్రమున చెప్పబడినది. అందుకని శుద్ధ కర్మములు పరమేశ్వరుని యొక్క ఉపాసన చేయని కారణంగా మృత్యు దుఃఖము నుండి తప్పించుకొనలేడని మంత్రమున చెప్పబడినది. మంత్రము ద్వారా చెప్పబడుతున్నది ఏంటంటే, భగవంతునికి ఇప్పుడు ఈ యొక్క ఆధ్యాత్మిక క్షేత్రమున ఎవరు ఏ విధముగా చేసిన విధి విధానము వేరు కావచ్చునేమో, విధి విధానము వేరు కావచ్చునేమో, కానీ ఉద్దేశము ఒకటై ఉండాలి. ఉద్దేశము ఒకటై ఉన్నప్పుడు వారి వారి పురుషార్థానుసారంగా వారి ప్రయత్నం సఫలీభూతం అవుతుంటది. ఒకవేళ వారి ఉద్దేశము సరిగా లేకుంటే, ఉద్దేశమే దారి తప్పితే, ఇప్పుడు ఏంటంటే భగవంతుడు మనల్ని పుట్టించాడు, తల్లిదండ్రులను, గురువును మరియు యథాయోగ్యమైనటువంటి ఈ యొక్క పదార్థ సుఖమును మనకు ప్రాప్తింపజేశాడు. దానికి కృతజ్ఞతగా ఈ ఆధ్యాత్మికము పేరుతోటి పూజ, జప, ఉపాసన, ధ్యానము చేయడం. ఇక ఆ ఉద్దేశంగా ఎవరిని చూపిస్తున్నారు అంటే, ఒక విగ్రహాన్ని చూపిస్తున్నారు, ఒక మనలాంటి వ్యక్తిని చూపిస్తున్నారు, ఒక అవతారాన్ని చూపిస్తున్నారు, ఒక మత సంప్రదాయాన్ని చూపిస్తున్నారు,
ఈ చూపించేటువంటి ఆడంబరము, ఈ చూపించేటువంటి అవతారము, ఈ చూపించేటువంటి విగ్రహాల వెనుక అసలైన పరమేశ్వరుడు దరిదాపులో కూడా లేడన్నది సత్యం, నిరూపితం అవుతుంది. అర్థమవుతుందా పుష్పమ్మ గారు, ప్రభాకర్ గారు? అర్థమవుతుంది. చేయాల్సింది కృతజ్ఞత చెప్పాల్సింది ఒకరికి, చెప్తున్నటువంటిది రాళ్లకు. అందుకే అతను ఏమంటున్నాడంటే, पत्थरों को खुश करने के लिए फूलों की हत्या कर रहे हैं हम, पुण्य कमाने के लिए पूजा करने के लिए मंदिर जाते हैं और कत्ल करके और एक पाप अपने सर चढ़ाकर वापस लौटते हैं. అంటే పూజ చేయాలి, పుణ్యం వస్తుందని చెప్పేసి గుడికి పోయడానికి కృతజ్ఞతగా మనము పువ్వులు తీసుకొని పోతుంటాము. ఆ పువ్వులను, బ్రతికుండే పువ్వులను హత్య చేయడం, పువ్వులను నింపడం అంటే హత్య చేయడం. తల్లి బడిలో పాలు తాగుతున్నటువంటి శిశువులే చెట్టు మీద ఉన్నటువంటి పువ్వును తెంపి దానిని హత్య చేస్తున్నాం. ఆ రాళ్లను సంతృప్తి పరచడానికి పువ్వులను హత్య చేస్తున్నాం. అంటే ఒక పూజ చేసి పుణ్యం సంపాదించుకునే ఉద్దేశంతో గుడికి పోయే వారంతా ఇంకొక పాపాన్ని అంటగట్టుకొని వస్తున్నారని ఆ యొక్క కపిల్ శర్మ యొక్క ఉద్దేశం. మంత్రమున గల అవిద్య శబ్దమునకు అర్థము కర్మ ఉపాసన. ఈయది బాహ్యము ఆభ్యంతరమునకు, కర్మ విశేషమునకు నామం పేరు, జ్ఞాన విశేషము కాదు. ఇందులో జ్ఞానం ఏమీ లేదు. అందువలన ఏ శుద్ధ కర్మములు పరమేశ్వరుని ఉపాసన చేయక మృత్యు దుఃఖము నుండి తప్పించుకొన లేడని మంత్రమున చెప్పబడినది. అంటే నువ్వు ఇప్పుడు ఏమంటారంటే, ఇంటికి ద్వారము ఎందుకున్నది అని అంటే, ఇంటిలో ఎన్ని గదులు ఉన్నను, ఏ గదిలో ఏ వైభవం ఉన్నను దాన్ని అనుభవించాలంటే ద్వారము గుండానే మనం ప్రవేశించాలి, ద్వారము గుండానే బయటకు రావాలి. ఇది ఈ ఇంటి యొక్క ద్వారం యొక్క ముఖ్యోద్దేశం. ఈ వేదము, భగవంతుడు ఈ సృష్టిని చేసి వేద జ్ఞానమును ఇచ్చి భగవంతుని చెంతకు చేరాలి, భగవంతుని అనుగ్రహం పొందాలి, భగవంతుని సాన్నిధ్యంలో చేరిపోవాలి అని ఎప్పుడైతే తలంపు ఉంటుంటుందో, నువ్వు ఎన్ని కుప్పి గంతులు వేసినా, ఎన్ని మారు వేషాలు మార్చినా, ఎక్కడెక్కడ దారి తప్పినా తిరిగి వేదాల వైపుకే రావాలి. బ్యాక్ టు ద వేదాస్. అర్థమవుతుందా సూర్యప్రకాష్ గారు, శ్రీనివాస్ గారు? ఇది ఇక్కడ ఉన్నటువంటి సందేశం. Go to the Vedas. ఓం ఆచార్జీ. అమ్మా, ఇప్పుడు పరమాత్మ సర్వంతర్యామి అంటాం, అంతటా ఉన్నాడు. చెప్పండి. అంతటా ఉన్నాము, అన్నిటా ఉన్నాము. అమ్మగారు భాష మీరు మొదలు పెట్టింది పరమాత్మ పేరుతోటి, మళ్ళీ ఉన్నాము అని చెప్పేసి మనల్ని అది కాదు ఆచార్జీ. ఉన్నాడు, ఇప్పుడు లేడు. అయిపోయిందా మీది? అయిపోయింది. ఇప్పుడు ఉన్నాడు లేడు, ఉన్నాడు లేడు అని అంటే, ఉన్నప్పుడు ఎలా చూశారు, లేనప్పుడు ఎలా చూస్తున్నారు, ఉన్నప్పుడు ఎలా తెలిసింది, లేడు అని ఇప్పుడు ఎట్లా తెలిసింది? అది తెలిస్తే మీ ప్రశ్న ఏంటనేది అందరికీ. అంటే విగ్రహంలో లేడు, అందులో లేడని అన్నారు కదా ఇప్పుడు మీరు. ఎవరన్నారు అమ్మగారు? అందులో లేడని ఎవరన్నారు? ఓంప్రకాష్ అన్నాడా? రికార్డ్ అయింది, మళ్ళీ వినండి. విగ్రహములో లేడు అని కాదు, విగ్రహమే దేవుడిగా భావించడం జరిగింది. విగ్రహంలో దేవుడు లేడని ఎవరన్నారు? పువ్వుల్లో దేవుడు లేడని ఎవరన్నారు? పసుపు కుంకాల్లో లేడని ఎవరన్నారు? అందరిలో ఉన్నారు, మీలో ఉన్నారు, నాలో ఉన్నాడు, అంతటా ఉన్నాడు భగవంతుడు. భగవంతుడు లేడు అని, ఎక్కడ లేడు అని చెప్పేసి ఎవరు చెప్పలేదు.
ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఇదివరకు మనం చెప్పుకున్నాం కదా, ఏంటంటే మనిషిని బొమ్మ గీయడానికి, బొమ్మ గీయడానికి అది మొట్టమొదట గీసేటప్పుడు ఆ బొమ్మ గీయడానికి ప్రయత్నం చేసి గీసిన తర్వాత మనిషి అక్కడ రూపురేఖలే ఉండవు, కోతి బొమ్మ కనబడుతుంటది. ఇది ఇక్కడ జరుగుతున్నటువంటిది. నేనైతే మనిషినే గీయడానికి చూశాను, అట్లాగా పెట్టాను, కానీ ఈ కోతి వచ్చింది. కోతి ఎక్కడికి వెళ్ళొచ్చింది? ఇంతే తేడా. కోతి బొమ్మ గీయడం ఉద్దేశం కాదు కదా, మనిషి బొమ్మ గీయడానికి ప్రయత్నం చేశాడు ఆయన. కానీ ఆ బొమ్మ తయారైన తర్వాత మాత్రం కోతి బొమ్మ ఏర్పడింది. ఇప్పుడు ఎవరినైతే రాతిలో చెక్కారో మనిషిలాగా చెక్కారు. 2 కళ్ళు ఉండాలి, ముక్కు ఉండాలి, తల ఉండాలి, ఈ యొక్క చేతులు ఉండాలి, కాళ్ళు ఉండాలి అని మనిషిలాగా చెక్కారు. మనిషి రూపంలో ఉన్నాడు దేవుడు అని చెప్పేసి వాళ్ళు బొమ్మ చెక్కారు. దాన్ని విగ్రహ ప్రతిష్ఠ చేశారు, ప్రాణ ప్రతిష్ఠ చేశారు, దాన్ని పూజిస్తున్నారు. అవునా? ఏ నిరాకార పరమేశ్వరుని అయితే మనం ఉపాసించాలో ఆ నిరాకారం లేదు కదా, ఆకారం దగ్గరికి వచ్చింది కదా. అవును. ఇప్పుడు సీతారామ కళ్యాణంలో ఇప్పుడు రాముడు లేడు, సీత లేదు, ఎట్లాగూ లేదు. ఇప్పుడు ఈ యొక్క ఏమంటారు, పితృపక్షంలో శ్రాద్ధం పెడతారు కదా, చనిపోయిన వారికి పిండాలు పెడతారు కదా. పిండాలు పెట్టేటువంటి ఎవరి కోసం పెడుతున్నారంటే తన తల్లి తండ్రి ఎవరైతే ఉన్నారో వారికి ప్రేమతో పెడుతున్నారు. కానీ తినిపోయేదంటే కాకులు, కుక్కలు. పెట్టేది ఒకరికి, తినిపించేది ఇంకొకరికి. మీకు ఒక పోస్ట్ కూడా పెట్టాను. అక్కడ ఆ కాకులు కుక్కలు రాక తినకపోయేసరికి కాకిని కొనుక్కొచ్చి దాన్ని తినిపించారు. అవునా? చూసినాం. ఆ రకంగా ఉంటుంటది. అంటే ఇప్పుడు అసలు పెట్టాల్సింది తల్లిదండ్రికి, వాళ్ళ శరీరమే లేదు, తినేటువంటి శరీరమే లేదు. లేనప్పుడు ఇదంతా అజ్ఞానం కదా, అవిద్య కదా. అవును. ఒక పద్యంలాగా ఉంది ఆచార్య. పిండంబు తినజేసి పితరులంతా పోసి కాకులకు పెట్టు గడ్డెలారా, పెంట తినే కాకి పితరుడిట్లా ఆయరా. ఇదంతా అవిద్య వల్ల ఇట్లా అవుతుంది. ఇప్పుడు పరిస్థితి ఏంటంటే, మీకు చెప్పాను కదా, అంత్యేష్టి సంస్కార విజ్ఞానం, ఓం ప్రకాష్ రాసినటువంటి పుస్తకం అంత్యేష్టి సంస్కార విజ్ఞానంలో ఒక వ్యక్తి బ్రహ్మంగారంటే అత్యంత ప్రేమ, వారికి భక్తి. వారు విశ్వకర్మలు కాబట్టి బ్రహ్మంగారు కూడా విశ్వకర్మ అని చెప్పేసి ఆ రకంగా ఉన్నారు. కాబట్టి ఈ పుస్తకం వేసేటప్పుడు ఎవరైనా దానం ఇస్తే వాళ్ళ తండ్రి గారిది కానీ తల్లి గారిది కానీ ఫోటో వేస్తాము అని చెప్తే, అతను నా తండ్రి ఇలా ఉండాలని చెప్పేసి బ్రహ్మంగారి వేషంలో వాళ్ళ తండ్రిని ముఖ కవలికలు మార్చేసి పెట్టాడు. ఎట్లా తెలుస్తుంది? భగవంతుడు మన కర్మ ఎలా ఉంటే శరీరం అలా ఇస్తుంటాడు, ముఖ కవలికలు ఆ రకంగా ఉంటాయి కదా. అంటే ఇప్పుడు కొత్తగా చూసే వారికి అవునేమో వీరి నాన్నగారు ఇలా ఉండేవారేమో అనేది భ్రాంతి కలుగుతుంటది. కానీ అసలైనది ఏంటి? ఎవరైతే వాళ్ళ చుట్టాలు బంధువులు వాళ్ళు చూస్తే ఇట్లా ఎట్లున్నాడు, ఈయన కానీ కాడు, నేను తప్పు పెట్టినని వెంటనే తెలిసిపోతుంటది. ఇప్పుడు భగవంతుడు ఉపాసన చెయ్యాలి అని అన్నప్పుడు, భగవంతుడికి రూపమే లేనప్పుడు ఈ యోగ గురువులు ఏమని చెప్తుంటారు? కళ్ళు మూసుకోండి, నడుము నిటారుగా పెట్టండి, శ్వాస ఆపేసి మీ మనసులో ఇష్టదేవుని తెలుసుకోండి. ఇష్టదేవుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాడు కదా, నీ దగ్గరికి ఎందుకు వస్తారు? ధ్యానం చేయడానికి నీ దగ్గరికి ఎందుకు వస్తుంటారు చెప్పు. ఇక్కడ తప్పుదోవ పట్టిస్తున్నారు. ఇది మనం నిజం చెప్తే వీళ్ళంతా నాస్తికులు అని చెప్పేసి అంటున్నారు, వీళ్ళు దేవుణ్ణి నమ్మరు అని మనల్ని అంటారు. నువ్వు ఎవరికైతే పెట్టాలనుకున్నావు వారికి పెట్టు, ఎవరినైతే జపం చేయాలనుకున్నావు వారికి జపం చేయి. అది ప్రజలకు తెలియనీయకుండా ఈ మధ్యవర్తులైనటువంటి ఈ గురువులు ఎవరైతే ఉన్నారో వీరు దారి తప్పిస్తుంది. ప్రజలది తప్పు కాదు, అక్కడ భగవంతుని ఉపాసన తప్పు కాదు. ఈ మధ్యవర్తులైనటువంటి మిడిమిడి జ్ఞానం కలిగినటువంటి వాళ్ళు గురువులు ఎవరైతే ఉన్నారో వీరు భగవంతుని నుండి ప్రజలను దారి తప్పిస్తున్నారు.
అనగా పవిత్ర కర్మము పవిత్రోపాసన, పవిత్ర కర్మము పవిత్రోపాసన, పవిత్ర జ్ఞానము వలన ముక్తియు, అపవిత్ర మిథ్యా భాషణాది కర్మలు పాషాణమూర్తి మున్నగు వాణి ఉపాసన. అంటే ఇప్పుడు ఇష్టదేవుణ్ణి తలుసుకుంటే భగవంతుడు మన మనసులోకి ఎట్లా వస్తాడు, భగవంతుడి గురించి మనకి ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు ఇష్టదేవుడే కులదేవతనే మనకు ఇదని చెప్పేసి పురోహితులు వీళ్ళు నమ్మిస్తూ ఉంటుంటే, ఇతర మతస్థులు నువ్వు విగ్రహధారణ చేయకూడదు, విగ్రహారాధన ఇది సరైంది కాదు అని చెప్పేసి వాళ్ళ మతంలో లేదు కాబట్టి వాళ్ళు వచ్చి దీన్ని పగలగొడుతున్నారు, మూర్తిని ఖండితం చేస్తున్నారు. అంటే దేవుడు ఇరిగిపోయాడు, దేవుడు నలిగిపోయాడు, దేవుడు చచ్చిపోయాడు అని చెప్పేసి దేవుడికి చావు ఉంటుందా? ఉండదా? మరి ఈ విషయాన్ని తెలుసుకోలేకపోతున్నారు. అసలైన విషయం చెప్పాల్సిన విషయం ఏంటి, చెప్తున్న విషయం ఏంటి, వాళ్ళు ప్రజలు గ్రహించాల్సిన విషయం ఏంటి, గ్రహింపచేస్తున్న విషయం ఏంటి, ఇక్కడ దారి తప్పుతున్నారు. పవిత్ర కర్మము అని అంటే ఉన్నది ఉన్నట్టుగా తెలుసుకొని నిరాకారమును ఆకారరహితంగా చేసేటువంటిది పవిత్రం. అంటే ఇప్పుడు ఆకారరహితంగా ఎట్లా చేస్తుంటాం? నిరాకారమైనటువంటి పరమేశ్వరుణ్ణి ఆకారరహితంగా ఉపాసన చేయాలి అంటే మనల్ని కూర్చుండబెట్టి కళ్ళు మూసుకో చేయడం, అంటే మన దేహమే లేదు, కళ్ళు మూసుకుంటే ఏమి కనబడదు. కాబట్టి కళ్ళు మూసుకున్నటువంటి దేహము ద్వారా ఎవరైతే మూసుకున్నారో ఆ మూసుకున్నటువంటి వారి దేహము కనబడదు, వారికి చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితులు కనబడవు. అటువంటి ఆత్మ ద్వారా పరమేశ్వరుని యొక్క ఉపాసన, ఇది పవిత్ర కర్మ. పవిత్రోపాసన, పవిత్ర జ్ఞానము వలన ముక్తి లభిస్తుంటది. అపవిత్ర మిథ్యా భాషణాదుల కర్మలు పాషాణాది మున్నగు వాని ఉపాసన మిథ్యా జ్ఞానము అను వాని వలన బంధము కలుగును. ఇప్పుడు మా దగ్గరికి వచ్చారు, మా పాద పూజ చేయాలి, మమ్మల్ని తలుసుకోవాలి, జపం చేయాలి అంటే మా విగ్రహం నీ దగ్గర పెట్టుకోవాలి, మెడలో ధారణ చెయ్యాలి, గుడి కట్టుకోవాలి అంటే ఇప్పుడు ఇది బంధనమేనా కాదా? గురువు చరిత్ర చదవాలి, గురువు విగ్రహం పెట్టుకోవాలి, గురువు ఫోటో పెట్టుకోవాలి, ఎప్పటికీ కళ్ళ ముందు కనబడాలి అంటే అది బంధనమా కాదా? బంధనమే. మరి ఏ రూపము లేనటువంటి నిరాకార ఆ పరమేశ్వరుడు దారి తప్పుతున్నాడా లేదా ఈ బంధనం దగ్గర? తప్పుతున్నాడు. సమయం అయింది గ్రహించట్లేదు. అందుకని ఈ యొక్క అవిద్య కారణంగా ఇదంతా జరుగుతూ ఉన్నది. కాబట్టి మనము జ్ఞానవంతులం కావాలి అని అంటే సరైనటువంటి గురువులను, సరైనటువంటి దారిలో సరైనటువంటి గ్రంథాలను, వేదమును, ఉపనిషత్తులను, సత్యార్థ ప్రకాశమును, దయానంద సరస్వతి మనకు ఇదంతా అదిగో దేవుడు, ఇదిగో వేదము, ఇక నువ్వు ఏమి చేయాలనుకున్నావో, నీ ఉద్దేశం ఏమిటో ఆ దేవుడికి చెప్పుకో అని చెప్పడమే ఈ యొక్క సన్మార్గం. సత్యాసత్యములను తెలియజేసేటువంటిది సత్యార్థ ప్రకాశం ఉన్నది. కాబట్టి ఈ సత్యార్థ ప్రకాశాన్ని అందరూ చదవండి, తెలివితో ఆలోచించండి, సత్యమును గ్రహించి ఆ సత్యాన్ని వదిలి సుఖంగా ఉండాలని ఆశిస్తున్నాను. ముందుకు తీసుకెళ్ళండి. ఓం సర్వేభ్యో నమస్తే. ఈనాటి ఎపిసోడ్ ద్వారా, ఈ పాఠం ద్వారా మనం నవమ సముల్లాసం సత్యార్థ ప్రకాశం నుంచి విద్య అవిద్య బంధమోక్షాలంటే ఏమిటి అనే లోతైన విషయాలను తెలుసుకున్నాం.
అవిద్యా లక్షణాలు, ఆ తర్వాత అనిత్య పదార్థంతో నిత్య పదార్థం అనుకోవడం, ఆత్మ కాని దాన్ని ఆత్మ అనుకోవడం, కార్య జగత్తు ఎల్లప్పుడూ ఉంటుంది అనుకోవడం, ఇవన్నీ అవిద్యగా తెలుసుకున్నాం. తర్వాత విద్య లక్షణాలు, ఉన్నది ఉన్నట్లుగా తెలుసుకోవడం, సుఖమును సుఖమని, ఆత్మను ఆత్మని తెలుసుకోవడం, ఇలాంటి విషయాలు ఎన్నో మనం ఈ జ్ఞానాన్ని పొందాం. విద్య లక్షణాలు, అవిద్య లక్షణాల గురించి వివరించిన ఆచార్య గారికి ధన్యవాదములు. ఈ విషయాలన్నీ అందరికీ తెలియజేయడానికై ఈ ఎపిసోడ్ను లైక్ చేద్దాం, షేర్ చేద్దాం, సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ నొక్కి అందరికీ అందించాలని కోరుతున్నాను. ఈ ఎపిసోడ్లో ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో పెట్టి సందేహ నివృత్తి చేసుకోవాలని మనవి. తర్వాత ఈనాటి వైదిక సంధ్య ప్రభాకర్ నారాయణ ఖేడ్. अमृतोपस्तरनमसे स्वाहा, ओम अमृताभिधानमसे स्वाहा, ओम सत्यं यशः श्रीर्मयि श्रीः श्रेयतां स्वाहा. आचमन मंत्राणि. ओम शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये, शंयोरभिस्रवन्तु नः. अतः इंद्रिय स्पर्श मंत्र. ओम वाक् वाक्, ओम प्राणः प्राणः, ओम चक्षुः चक्षुः, ओम श्रोत्रं श्रोत्रम्, ओम नाभिः, ओम हृदयम्, ओम कंठः, ओम बाहुभ्यां शुबलम्, ओम करतलाकरपृष्ठे, ओम भू पुनातु शिरसि, ओम भुवः पुनातु नेत्रयोः, ओम स्वः पुनातु कंठे, ओम महः पुनातु हृदये, ओम जनः पुनातु नाभ्याम्, ओम तपः पुनातु पादयोः, ओम सत्यं पुनातु पुनः शिरसि, ओम खं ब्रह्म पुनातु सर्वत्र. तथा प्राणायाम मंत्रः. ओम भूः, ओम भुवः, ओम स्वः, ओम महः, ओम जनः, ओम तपः, ओम सत्यम्. अतः अगमर्शन मंत्रः. ओम ऋतं च सत्यं च विद्या तपसोऽध्यजायत, ततो रात्र्यजायत, ततो समुद्रोदर्नवा, समुद्रादर्नवादधि संवत्सरो जायत, अहोरात्राणि विदधत् विश्वस्य निशतोऽसि, सूर्याचन्द्रमसौ धाता यथा पूर्वमकल्पयेत्, दिवं च पृथिवीं चान्तरिक्षमतो स्वः. आचमन मन्त्राणि. ओम शन्नो देवीरभिस्तय आपो भवन्तु पीतये, शंयोरभिस्रवन्तु नः. अतः मनसा परिक्रमा मंत्रः. ओम प्राचीदिगग्निरधिपतिरसितो रक्षितादित्यायशवः, तेभ्यो नमो अधिपतिभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं तिस्मस्तं भोजम्बे दद्मः, दक्षिणादि इन्द्रोऽधिपतिस्थिरच्चिराजे रक्षिता पितरैषवः, तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमयेभ्यो अस्तु. योऽस्मान् द्वेष्टियं वयं तिस्मस्तं भोजम्बे दद्मः, दिग्वरुणोऽधिपतिः पृदाको रक्षितान्नमिषवः,
तेभ्यो नमोऽधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजन्ते दद्मः उदीचीदिक् सोमोऽधिपतिः सजो रक्षिता शनिर्षवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजन्ते दद्मः ध्रुवादिग्विष्णुरधिपतिः कल्माषग्रीवो रक्षिता वीरुदैषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्यो अस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजन्ते दद्मः ऊर्ध्वादिग्बृहस्पतिरधिपतिः श्वित्रो रक्षिता वर्षमिषवः तेभ्यो नमो अधिपतेभ्यो नमो रक्षितृभ्यो नमो ईशुभ्यो नमो येभ्योऽस्तु योऽस्मान् द्वेष्टियं वयं दिस्मस्तं भोजन्ते दद्मः अतः उपस्थान मंत्र प्रकरणम् ॐ जातवेदसे सुनवाम सोममरातीयतो निदाति वेदः सनः पर्षदति दुर्गाणि विश्वानावेव सिन्धुं दुरितात्यग्निः ఋగ్వేదం 1వ అధ్యాయం 99వ సూక్తం 1వ మంత్రంలోనిది. భావం: ఉత్పన్నమైన మానవులందరి చేత ఎరగబడు ఓ పరమేశ్వర, మా సర్వస్వం సమర్పిస్తున్నాము. లోభంతో ఎవరేని త్యాగం చేయజాలని ధనమును నిశ్చితంగా నశింపజేయుదవని ఎరుగుదాం. ఓ అగ్ని ప్రకాశ స్వరూప, ఎలాగైతే భయంకర అలల మధ్య ఒక కుశల నావికుడు ఆవలీలగా గమ్యం చేర్చినట్లే నీవు మా దుఃఖ దౌర్మనస్యాలను పరిష్కరించి తరింపజేస్తున్నావు. చిత్రం దేవానాముదగాదనీకం చక్షుర్మిత్రస్య వరుణస్యాగ్నేః ఆప్రాధ్యా వా పృథివీ అంతరిక్షం సూర్య ఆత్మా జగతస్తస్తు సచ్చా. ఇది యజుర్వేద మంత్రం, అధ్యాయం 7, 42వ మంత్రం. భావం: ఓ వరణీయ ప్రకాశక అగ్నిస్వరూప ఈశ్వర, ఇంద్రియోత్కర్షంతో కనులకు విందుగా చిత్ర విచిత్రమైన సకలాండ పిండ బ్రహ్మాండం యొక్క ద్యుస్థానము, భూమి మరియు అంతరిక్షానికి సూర్యుడు ఆత్మమాదిరిగా జగత్తు అంతటిని స్థిరంగా ఉంచుతున్నాడు కాబట్టి సుస్థిరమై ఉన్నది. ఉదుత్యం జాత వేదసం దేవం వహంతి కేతవః ద్విషే విశ్వాయ సూర్యం. ఇది యజుర్వేద మంత్రం 33వ అధ్యాయం 31వ మంత్రం. భావం: ఉదయించబోయేటి ఉత్పన్నమైన వారందరి చేత ఎరగబడుచున్న దివ్య స్వరూపుని కిరణములు తీసుకొని పోతున్నాయి. ఆ విశ్వ బ్రహ్మాండీయ సూర్యుని దృశ్యాన్ని చూస్తున్నాను. ఉద్వయం తమసస్పరిశ్వః పశ్యంత ఉత్తరం దేవం దేవత్రా సూర్యమగన్మజ్యోతిరుత్తమం. ఇది యజుర్వేద మంత్రం 35వ అధ్యాయం 14వ మంత్రం. భావం: మనమంతా మన అజ్ఞాన అవిద్య మూర్ఖత్వాన్ని ఏవగించి అన్ని విధాల పైకి లేచి తమ ఆత్మికోన్నతి వైపుకు చూసుకోవాలి. మన మొట్టమొదటి ఆధ్యాత్మిక ప్రేరణాదాయకుల నుండి నేటి వరకు అందరము ఆ ఉత్తమ జ్యోతి స్వరూప సూర్యదేవుని వద్దకే చేరుకుంటున్నాం. ప్రాయశ్చిత మంత్ర ప్రకారం. ఇక ఈ దినమంతా వ్యావహారికంగా సమయస్ఫూర్తితో ఎంత చేసినా ఎక్కడో తప్పిదం జరిగింది. అందుకే చేరుకోవాల్సిన చోటికి చేరుకోలేకపోయాం. కాబట్టి సంధ్యోపాసన ముగించుకొని తిరిగి రావడం గమనార్హం. అందుకే ఈ ప్రాయశ్చిత మంత్ర ప్రకరణం. ప్రాయశ్చిత మంత్రం: తచ్చక్షుర్దేవహితం పురస్తాత్ శుక్రముచ్చరత్ పశ్యేమా శరదశతం జీవ
जीवेम शरदशतं शृणुयाम शरदशतं प्रब्रवाम शरदशतं अधीनास्याम शरदशतं भूयश्च शरदशतात्। ఇది యజుర్వేద మంత్రం 36వ అధ్యాయం 24వ మంత్రం. ప్రాయశ్చిత మంత్ర ప్రకరణ భావం. ఇక తప్పు చేయను, ఇంకొక అవకాశం ఇవ్వమని ప్రాధేయపడి ప్రార్థించడం. అతడు చక్షు మాదిరిగా జీవాత్మకు హితం చేయుటకు మున్ముందు సంచరిస్తున్నాడు. అందుకే 100 శరదృతువులైనా చూడగలం, 100 శరదృతువులైనా జీవించగలం, 100 శరదృతువులైనా వినగలం, 100 శరదృతువులైనా మాట్లాడగలం. 100 శరదృతువులు పూర్ణ స్వేచ్ఛ స్వాతంత్రంతో ఉండగలం. 100 శరదృతువుల కంటే కూడా ఎక్కువగా జీవించగలం. ఈ విధంగా భగవంతుని అస్తిత్వంను అవగాహన గావించుకోవటం మన ఆధ్యాత్మిక నిష్కర్షమే నిర్మల శాంత స్వభావం. ఆచమన మంత్రం. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయో రవి స్రవంతు నః. ఇది యజుర్వేద మంత్రం 36వ అధ్యాయం 12వ మంత్రం. గాయత్రి మహామంత్రం. ఓం భూర్భువః స్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. సమర్పణం. హే ఈశ్వర దయానిదే, నీ కృప వలన నేను చేస్తున్న జప ఉపాసనాది కర్మముల మూలమున ధర్మార్థ కామ మోక్షములనే చతుర్విధ పురుషార్థం నాకు ఇప్పుడే సిద్ధించినట్లుగా అనుగ్రహింపుము స్వామి. నమస్కారం మంత్రం. ఓం నమః శంభవాయ చ మయో భవాయ చ నమః శంకరాయ చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఆచమన మంత్ర. ఓం శన్నో దేవీరభిష్టయ ఆపో భవంతు పీతయే శంయో రవి స్రవంతు నః. ఇది వైదిక సంధ్య బ్రహ్మ సాక్షాత్కారం. ఓం సర్వేభ్యో నమస్తే. ఆచార్య నమస్తే. శాంతి పాఠం. ఓం ద్యౌ శాంతి అంతరిక్షం శాంతి పృథివీ శాంతి ఆపశాంతి ఓషధయ శాంతి వనస్పతే శాంతి విశ్వే దేవా శాంతి బ్రహ్మ శాంతి సర్వం శాంతి శాంతిరేవ శాంతి సామా శాంతిరేధి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం నమస్తే ఆచార్య. సర్వేభ్యో నమః. నమస్తే. నమస్తే. ఓం నమస్తే.